ఎన్నో ఆశలతో ప్రజల మద్దతుతో కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కాలంలో మంచి కన్నా చెడును మూటగట్టుకున్నారు. పరిపాలనా తప్పిదాలు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించక తప్పని పరిస్థితి ఏర్పడింది. రైతులతో రేవంత్ సర్కార్ గేమ్స్ ఆడడంతో గ్రామాలలో అసంతృప్తి రాజ్యమేలుతోంది. రైతు భరోసా లేకపోవడం, రుణమాఫీ పూర్తి కాకపోవడంతో రైతుల్లో అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉచిత బస్సు, ఉచిత విద్యుత్, 500కే గ్యాస్ సిలిండర్ పథకాలు అమలవుతున్నా కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా కాంగ్రెస్ సర్కార్ పథకాలు ఉన్నాయని ప్రజల్లో చర్చ కొనసాగుతుంది. కాంగ్రెస్ సర్కార్ పరిపాలనపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల ముందు గత 6 నెలలు అంటే 23 నవంబర్ ఎన్నికల కంటే ముందు ఒక 6 నెలల నుంచే విస్తృతమైన ప్రచారం నిర్వహించడంతో పాటు బీఆర్ఎస్ పార్టీలో ఆనాటి ఎమ్మెల్యేలు, మంత్రుల వ్యవహార శైలి, కొంత ఏకచేతాధిపత్యం, మొండితనం, కొంత మూర్ఖత్వం ఇవన్నీ కలిపి కాంగ్రెస్ పార్టీ ఏదైతే నినాదం ప్రజల్లో తీసుకెళ్ళిందో మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి అనేది ప్రజలు పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటానికి ముందు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు అంశాన్ని పక్కన పెడితే ఆ హామీల అమలు విషయంలో రేవంత్ సర్కార్ కొంత తప్పటడుగు వేసినట్టుగా స్పష్టమవుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వం కొనసాగించిన ఏదైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలని తిరిగి పేర్లు మార్చి కొనసాగించాల్సిన రేవంత్ సర్కార్ ఆ పథకాలను పక్కన పెట్టి తామిచ్చిన హామీలను అమలు చేస్తామంటూ హడావుడి చేసి బొక్క బోర్లా పడ్డట్టుగా స్పష్టమవుతుంది. ఎందుకంటే గత 4 ఏళ్ల పాటు రైతు బంధు పేరుతోటి కేసీఆర్ ప్రభుత్వం రైతులకు ఎకరానికి 10,000 రూపాయల చొప్పున సంవత్సరానికి రైతు బంధు పథకం నిధులు అందజేశారు. అది కొనసాగింపుగా రైతు భరోసా పేరుతోటి 15,000 రూపాయలు ఇస్తామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడం, రైతులు కొంత సానుకూలంగా స్పందించడం జరిగిపోయింది. వీటన్నిటితో పాటు పాత పథకాల కొనసాగింపుతో పాటు కొత్తగా రుణమాఫీ చేస్తాం, 2 లక్షల రూపాయలు ఏక మొత్తంలో అని చెప్పిన మాట కూడా నిలుపుకోలేకపోవడంతో రైతులలో కొంత అసంతృప్తి నెలకొంది. వాస్తవంగా కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడే పప్పులో కాలేసింది. ఎందుకంటే పాత పథకాన్ని కొనసాగిస్తూ కొత్త పథకాలు కనుక మరో 4 నెలల్లో 6 నెలల్లో సంవత్సరమో అమలు చేసేదానికి కొంత సమయం తీసుకొని ఉంటే ప్రస్తుతానికి రైతులలో అంత వ్యతిరేకత ఉండే అవకాశాలు లేవనేది పరిశీలకుల అంచనా. ఎందుకంటే రైతు బంధు ప్రతి ఏటా 2 సార్లు ఏదైతే ఖరీఫ్, రబీ సీజన్లో నిధులు రైతుల అకౌంట్లో అందిస్తున్నారో అదే తరహాలో రైతు భరోసాలో కూడా పాత నిధులనే కొనసాగించింటే, అంటే ఒకవేళ 30% వరకు అక్రమాలు జరిగాయి, అసలు సాగులో లేని భూములకు కూడా రైతు బంధు నిధులు ఇచ్చారు, ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారంటూ కాంగ్రెస్ పెద్దలు చాలామంది ప్రకటనలు ఇచ్చారు, పలు సభలో కూడా ప్రస్తావించారు. ఈ నేపథ్యంలోనే అదే 5,000 రూపాయలు ఎకరానికి పాత పథకాన్ని కొనసాగిస్తూ ఈ తప్పులు సరిదిద్దిన తర్వాత పూర్తి స్థాయిలో ఇస్తామంటూ రైతు భరోసా 15,000 రూపాయలు ఓ ఏడాది పాటు వాయిదా వేసి ఆ తర్వాత అమలు చేస్తుంటే రైతులలో వ్యతిరేకత ఉండకపోతుంది. దాంతోపాటుగా రుణమాఫీని కూడా మరో 6 నెలల సంవత్సరం ప్రొలాంగ్ చేసి ఆ పథకం అమలుకి కొంత ఎక్సైజ్ చేస్తున్నాము, లేదా నిధుల సమీకరణ ఇబ్బందిగా ఉందంటూ కొంత ప్రజలలో, రైతులలో ఓ చర్చకు తీసుకొచ్చి ఒక 6 నెలల పాటు లేకపోతే సంవత్సరం పాటు ప్రొలాంగ్ చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ వైపు ఇంత వ్యతిరేకత రాకపోతుండే. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలలో వాస్తవ అంశాలు మాట్లాడుకుంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ మీద ఎంత వ్యతిరేకత ఉందో అంతకు తగ్గట్టుగానే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంపై అంత వ్యతిరేకత కొద్ది కాలంలోనే మూటగట్టుకున్నారు. కేవలం పథకాల అమలులో ఏకపక్షం, ఒక ఆలోచన విధానం లేకపోవటం, వ్యూహాత్మక ఎత్తుగడ లేకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు అంశం పూర్తిస్థాయిలో అయినా కాకపోయినా కొంత వెసులుబాటుతోటి ఒక పద్ధతి ప్రకారం ఏది అవసరం, ఏది కొంత ఆలస్యం చేసినా వ్యతిరేకత రాదని అంశాలలో పరిపాలనాపరమైన అంశాలతో పాటు ఆ పార్టీలో తీవ్రమైన చర్చలు జరగకపోవటం, ఒక లైన్ తీసుకోకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతానికి ప్రజా వ్యతిరేక పవనాలను మూటగట్టుకుందనేది స్పష్టం. అది అవునన్నా కాదన్నా క్షేత్రస్థాయిలలో మాత్రం సామాన్య కార్యకర్త నుంచి వివిధ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, లేదా న్యూట్రల్ పర్సన్ ఎవరిని అడిగినా కూడా
ఇది సరైన పరిపాలన విధానం కాదనేది ప్రజలు చూస్తున్న ఆరోపణ. ఎందుకంటే పథకాలు అనేది ఎన్నికల సమయంలో ఇబ్బడి ముబ్బడిగా ఇవ్వడంలో ఏ రాజకీయ పార్టీనైనా తక్కువ అంచనా వేయడం. అధికారమే పరమావధిగా ముందుకెళ్తున్నప్పుడు నోటికి వచ్చిన పథకాలని అమలు చేస్తామంటూ హడావుడిగా హామీలు గుప్పించడం అనేది, ఆ తర్వాత ప్రభుత్వం పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత వాటిలో కొన్నింటిని ముందుకు నెట్టి మరికొన్నింటిని మైమర్పించే విధంగా చేయటం అనేది రాజకీయ పార్టీలతో వెన్నతో పెట్టిన విద్య. అది దశాబ్దాల నుంచి కూడా కొనసాగుతూనే ఉంది. ప్రజలు వింటూనే ఉన్నారు, దాన్ని మర్చిపోతున్నారు. తిరిగి కొత్త పథకాల వైపు ఆకర్షితులవడం అనేది సర్వసాధారణంగా మానవ నైజంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు తీరులో కొంత తర్జన భర్జన లేకుండా ఏకపక్ష వైఖరి వెళ్ళటం వల్ల ఈరోజు కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో కొంత అబాసు పాలైంది, ప్రజలలో అసంతృప్తికి కారణభూతమైంది అనేది వాస్తవ అంశం. కొంతమంది మంత్రులు లేదా కొంతమంది పార్టీకి సంబంధించిన పెద్దలు నమ్మినా నమ్మకపోయినా గ్రౌండ్ రియాలిటీని పూర్తిగా అంచనా వేయకుండా కొన్ని పథకాలలో కొంత దుందుడుకుగా వ్యవహరించడం కూడా ఆ పార్టీకి లేదా కాంగ్రెస్ ప్రభుత్వానికి నష్టదాయకమైన అంశాలే. ఎందుకంటే రైతు బంధుని అలాగే 5,000 రూపాయలు ఏదైతే మీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎకరానికి 15,000 రూపాయలు అమలు చేస్తాం అని సాక్షాత్తు ఆనాటి పిసిసి అధ్యక్షుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించింది వాస్తవం. కానీ అదే పాత నిధులు 5,000 రూపాయలు ఇచ్చారు. ఆయన రైతులలో ఎలాంటి వ్యతిరేకత రాలేదు. సరే, కొంత సర్దుబాటు అయ్యేంతవరకు సమయం పడుతుంది కాబట్టి సర్దుకుందాంలే అని కూడా రైతులు కొంత సమయం అన్నతో వ్యవహరించారు. తీరా ఖరీఫ్ సీజన్లో రావాల్సిన నిధులు గండిపెట్టి ఏదైతే అక్రమాలు లేకపోతే సాగులో లేని భూములకు నిధులు దుర్వినియోగం చేశారనే ఒక సాకు చూపించి అసలైన రైతులకు మొండి చేయి చూపించడం కూడా రైతులలో అసంతృప్తికి కారణంగా చెప్పచ్చు. అదే రైతు బంధుని అదే 5,000 రూపాయలు ఏదైతే డిసెంబర్లో 5,000 రూపాయలు ఇచ్చినట్టుగానే తిరిగి మళ్ళీ ఖరీఫ్ సీజన్లో అదే 5,000 ఇచ్చి కొంత ఎక్సర్సైజ్ చేస్తున్నాము, అక్రమాలను వెలికి చేస్తున్నాము, కొంత సమయం పడుతుంది అనే ఒక క్లారిటీ ఇచ్చుంటే రైతులలో ఒక సానుకూలత వ్యక్తం అవుతుంది. కానీ అవన్నీ పక్కకు పెట్టి ఏదైతే ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆలోచన విధానం ప్రజల ఆలోచన తగ్గట్టుగా లేకపోవటం వల్ల ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నష్టాన్ని కట్టుకోబోతుంది కూడా. అది కాంగ్రెస్ పెద్దలు ఏ స్థాయి వాళ్ళైనా మంత్రులైనా కావచ్చు, లేదా ముఖ్యమంత్రినే కావచ్చు, లేదా కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్న వ్యక్తులు కావచ్చు, లేదా పిసిసి అధ్యక్షులు కావచ్చు, ఇటువంటి వాళ్ళంతా కూడా కొంత వాస్తవ అంశాలని పరిశీలించాల్సిన బాధ్యత ఉంది. కేవలం అధికారం ఉంది కదా, మనకు అంతా అనుకూలం ఉంది అనేది మాత్రం ఆ మొండితత్వం లేదా ఆ రకంగా ఆలోచన చేస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఏడాదిలోనే పూర్తిగా బొక్కబొల్ల పడే అవకాశం ఉంది. కాబట్టి ఒక్కసారి ఏదైతే పథకాలు అమలు ఉన్నాయో అమలు అంశాలలో కూడా వాస్తవ అంశాలని పరిగణలో తీసుకొని ఒకవేళ కనుక ఈ పథకాన్ని అమలు చేయకపోతే జరిగే నష్టం ఎంత, అమలు చేస్తే వచ్చే లాభం ఎంత, ఇవన్నీ బేరీ చేసుకోకుండా ఏకపక్షంగా ఏదైతే దున్నపోతు వినిందంటే దొడ్లో కట్టి పాలు పిండి పట్టరా అన్న సామెత సందంగానే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన అలాగే ఉందనేది కూడా ప్రజలలో ఒక చర్చ మాత్రం కొనసాగుతుంది. ఇప్పటికైనా పథకాల అమలు విషయంలో ఏదైతే తొందరపాటు పథకాలలో ఏదైతే ఉచిత బస్సు కూడా ఓ తొందరపాటు చేయగానే ప్రజలలో చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే ఉచిత బస్సు అనేది పేద మహిళలకు ఆసరా ఇవ్వడానికి ఏర్పాటు చేసిన పథకం. కానీ అవేమీ పట్టించుకోకుండా హడావుడిగా ఉచిత బస్సు అంటూ ఆర్డినరీ బస్సులు, ఎక్స్ప్రెస్లు ఇవన్నీ కూడా ఉచితం అనేసరికల్లా వేలాది మంది, లక్షల మంది ప్రయాణికులు మహిళలు ప్రయాణిస్తున్నా కూడా అసలైన పేదలు కాకుండా ఉద్యోగస్తులు, వ్యాపారం నిర్వహించే వాళ్ళు, ఎగువ మధ్యతరగతి లేదా ఉన్నత వర్గాల వాళ్ళు కూడా ఉచిత బస్సుని వాడుకుంటూ ప్రభుత్వ ధనాన్ని పరోక్షంగానే దుర్వినియోగం చేస్తున్నారు. అదే గనక పేదలకు ఆ పథకం అందాలన్నప్పుడు ఆర్డినరీ బస్సులు ఏదైతే పల్లె వెలుగు బస్సులు లాంటి ఏదైతే లిమిటెడ్ ఏరియా ఒక 50 కిలోమీటర్ల 100 కిలోమీటర్ సిస్టంలో వాళ్ళకున్న పనులు ఏదైతే వ్యవసాయ పనులు కావచ్చు, వ్యాపార ప్రభుత్వ పరిపాలన అలాగే ఉందనేది కూడా ప్రజలలో ఒక చర్చ మాత్రం కొనసాగుతుంది. ఇప్పటికైనా పథకాల అమలు విషయంలో ఏదైతే తొందరపాటు పథకాలలో ఏదైతే ఉచిత బస్సు కూడా ఓ తొందరపాటు చేయగానే ప్రజలలో చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే ఉచిత బస్సు అనేది పేద మహిళలకు ఆసరా ఇవ్వడానికి ఏర్పాటు చేసిన పథకం.
కానీ అవేమీ పట్టించుకోకుండా హడావుడిగా ఉచిత బస్సు అంటూ ఆర్డినరీ బస్సులు ఎక్స్ప్రెస్లు ఇవన్నీ కూడా ఉచితం అనేసరికల్లా వేలాది మంది లక్షల మంది ప్రయాణికులు మహిళలు ప్రయాణిస్తున్నా కూడా అసలైన పేదలు కాకుండా ఉద్యోగస్తులు వ్యాపారం నిర్వహించే వాళ్ళు ఎగువ మధ్య తరగతి లేదా ఉన్నత వర్గాల వాళ్ళు కూడా ఉచిత బస్సుని వాడుకుంటూ ప్రభుత్వ ధనాన్ని పరోక్షంగానే దుర్వినియోగం చేస్తారు. అదే గనక పేదలకు ఆ పథకం అందాలన్నప్పుడు ఆర్డినరీ బస్సులు ఏదైతే పల్లె వెలుగు బస్సులు లాంటి ఏదైతే లిమిటెడ్ ఏరియా ఒక 50 కిలోమీటర్ల 100 కిలోమీటర్ సిస్టంలో వాళ్ళకున్న పనులు ఏదైతే వ్యవసాయ పనులు కావచ్చు, వ్యాపారం సంబంధించిన కూరగాయల అమ్మకాలు కావచ్చు, ఇతరత్ర ఇదంతా కూడా దిగువ మధ్య తరగతి లేదా పేదలు వీళ్లకు అందాల్సిన బస్సు సౌకర్యాలు కాస్త ఉచితం అని పేరుతోటి లాస్ట్కి చివరికి నెలకు 1 లక్ష నుంచి 2 లక్షల రూపాయల జీతాలు తీసుకునే మహిళా ఉద్యోగులు కూడా ఉచిత బస్సుల్ని ఆశ్రయించే పరిస్థితి వచ్చింది. అంటే ఇవన్నీ కూడా ముందు చూపు లేకపోవటం, పూర్తిగా దాని మీద ఎక్సైజ్ చేయకుండా ఏకపక్షంగా పథకాల అమలు అని చెప్పి హడావుడి చేసి బొక్కబోర్ల పట్టడం అంటే ఇది అని చెప్పవచ్చు. వాస్తవంగా ఒకవేళ కనుక ఉచిత బస్సు మహిళలకు ఉచిత బస్సు అంశాలలో నిజంగా కనుక పరిశీలిస్తే ఒకవేళ పేదలు గ్రామీణ ప్రాంతాల్లో పేదలు లేదా వ్యాపారం చేసేవాళ్ళు లేదా కూరగాయలు అమ్మేటోళ్ళు లేకపోతే వెండర్స్ లాంటి ఇతర అంశాలు వీళ్ళన్నీ వాళ్ళని ఐడెంటిఫై చేసుకొని వాళ్ళకు ఐడి కార్డు అంటే ఇచ్చేస్తే ఒక 30 to 40% ఏదైతే మీరు రైతు బంధులో 30% నిధుల దుర్వినియోగం అయినది ఏదైతే చెప్తున్నారో ఉచిత బస్సులో కూడా నెలకు 200 కోట్ల రూపాయలు అయ్యే ఖర్చులో 60 నుంచి 70 కోట్ల నిధులు ఉద్యోగస్తులు లేదా సౌండ్ పార్టీ ఏదైతే ఐటీ కట్టే వాళ్ళు ఇతరత్ర కూడా వాళ్ళు వినియోగించుకుంటూ అది కూడా దుర్వినియోగం అవుతూనే ఉన్నది. ఇటువంటి విషయాలలో పథకాల అమలు విషయాలలో కొంత క్లారిటీ ఇచ్చి దాన్ని అమలు తీరులో మంచి చెడు పరిశీలించి ముందుకు వెళ్తే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిన అపవాదు పోయే అవకాశాలు లేవు. ఇప్పటికైనా కాంగ్రెస్ పెద్దలు కావచ్చు లేదా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యూహకర్తగా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొంత పథకాల అమలు దాంట్లో జరిగే నష్టాలు మనగూరే లాభాలు వీటన్ని కూడా బేరీ వేసుకొని ముందుకు వెళ్తే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల మన్నలను పొందే అవకాశాలు మాత్రం లేవని చెప్పవచ్చు.